హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం దివాన్ సూర్య నటించిన రెట్రో మూవీ గురించి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కట్ అండ్ రైట్గా మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకు డీసెంట్గానే అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు, బట్ సెకండ్ హాఫే ఎక్కువగా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అనాథగా మారిన పారి అలియాస్ పార్వెల్ కన్నన్ని గ్యాంగ్స్టర్ తిలక్ ఫ్యామిలీ దత్తత తీసుకుంటారు. అది తిలక్కి అస్సలు నచ్చదు, బట్ స్టిల్ వాళ్ళ వైఫ్ అడిగిందని ఓకే చెప్తాడు. తిలక్కి పారి అంటే అస్సలు నచ్చదు, బట్ ఒకరోజు తిలక్ని చంపడానికి కొంతమంది ట్రై చేస్తే వాళ్ళ నుంచి పారినే కాపాడతాడు తిలక్ని. అది చూసిన తిలక్ పారిని కొడుకుగా యాక్సెప్ట్ చేస్తాడు. అది ప్రేమతో కాదు, జస్ట్ యూజ్ చేసుకోవడానికి. అలా పారి కూడా గ్యాంగ్స్టర్ గా మారుతాడు. బట్ పారి లైఫ్ లోకి ఒకరోజు రుక్మిణి వస్తుంది. రుక్మిణి ఏమో పారికి పూర్తిగా ఆపోజిట్. తనకి ఇవన్నీ ఇష్టం ఉండదు. సో ఒకరోజు పారి రుక్మిణికి మాటిస్తాడు, ఇవన్నీ మానేస్తాను అని. బట్ వన్స్ ఏ గ్యాంగ్స్టర్ ఆల్వేస్ ఏ గ్యాంగ్స్టర్ కదా, తను వదలాలనుకున్నా వదలలేకపోతాడు. మరి రుక్మిణి కోరుకున్నట్టు పారి మారాడా, రుక్మిణి పారి కలిశారా లేదా అన్నదే ఈ స్టోరీ. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు అబ్బా సూర్య గ్యాంగ్స్టర్ మూవీ, అది కూడా కార్తిక్ సుబ్బరాజ్తో అన్నప్పుడు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. బట్ తీరా మూవీ చూస్తే ఇది ఒక ప్యూర్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అయినా పర్లేదు, కానీ కంప్లీట్గా లవ్ స్టోరీ మీద మాత్రమే ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. బట్ చాలా ఇన్వెంట్స్ ఉంటాయి మూవీలో. ఇది కాకుండా గ్యాంగ్స్టర్ అని, పాలిటిక్స్ అని, దేవుడు అవతారం అని, ఇలా చాలా కాంప్లెక్స్ చేశారు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ గారు. అండ్ వీటన్నిటిని బ్యాలెన్స్ చేసే ప్రాసెస్లో ఎక్కడో బ్యాలెన్స్ తప్పింది అనిపించింది నాకు. అది సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో క్లియర్గా కనిపించింది మనకి. కార్తిక్ సుబ్బరాజ్ గారు డైరెక్షన్ బాగుంది, బట్ స్క్రీన్ ప్లే రైటింగ్ దగ్గరే కొంచెం దెబ్బ కొట్టింది అనిపించింది. ఇంకా మైకల్ అనే విలన్ రోల్లో ఒక కొత్త యాక్టర్ యాక్ట్ చేశారు, అస్సలు సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. చాలా వీక్గా ఉంటుంది తన రోల్. దానివల్ల సూర్యకి తనకి మధ్య జరిగే ఫేస్ ఆఫ్ అస్సలు ఇంట్రెస్టింగ్గా ఉండదు. నాకు హిట్ 3లో కూడా ఇదే ఇష్యూ. హీరో ఏమో లెవెల్ 100లో ఉంటే విలన్స్ ఏమో లెవెల్ 10లోనే ఉంటారు. అంటే లెవెల్ 100లో ఉంటేనే కదా కొంచెం మనకి కూడా చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉండేది. ఇంకా పూజా హెగ్డే గారి మేకప్ మరి లైట్స్ ఎఫెక్టో తెలియదు, కానీ ఒక్కో సీన్లో తన స్కిన్ ఒక్కోలా కనిపిస్తుంది. కొంచెం ఆర్డ్గా అనిపించింది నాకు అది స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఒరే బాబు, అన్ని నెగిటివ్స్ అయినా పాజిటివ్స్ ఏం లేవా అంటే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ మూవీలో నాకు నచ్చిన పాయింట్స్ వచ్చేసరికి, ద బిగ్గెస్ట్ పాజిటివ్ ది వన్ అండ్ ఓన్లీ సూర్య గారు. ఈ మూవీలో సూర్య గారి విశ్వరూపం చూస్తారు మీరు. స్క్రీన్ మీద ప్రతి ఎమోషన్ చాలా పర్ఫెక్ట్గా చేశారు ఆయన. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. పూజా హెగ్డే గారు చాలా బాగా చేశారు తన రోల్లో. టిల్ డేట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు తన నుంచి. అండ్ సూర్య ఫాదర్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన జోజో జార్జ్ గారు కూడా చాలా బాగా చేశారు. ఇంకా సూర్య కాకుండా ద నెక్స్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ మూవీకి సంతోష్ నారాయణ గారి మ్యూజిక్. మామూలుగా లేదు, తన బీజిఎం ఎరగొట్టేశారు అంతే. అసలు ప్రాపర్ ఎమోషన్ సీన్, సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, సంతోష్ నారాయణ బీజిఎం మామూలుగా లేదు, ప్యూర్ సినిమా అంతే. అండ్ వీళ్ళు కాకుండా సపోర్టింగ్ రోల్స్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్కి తగ్గట్టు చాలా బాగా యాక్ట్ చేశారు. ఏదో పెట్టాలనుకోకుండా ప్రతి ఒక్క రోల్కి ఒక పర్పస్ ఉంటుంది, అది నాకు బాగా నచ్చింది. ఇది గైస్ నా రివ్యూ. ఓవరాల్గా మూవీ నాకైతే డీసెంట్గానే అనిపించింది. ఒకవేళ మీరు సూర్య ఫ్యాన్ అయితే మాత్రం అస్సలు మిస్ అవుతుందని చెప్తాను నేను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.75 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.